అందరం కూడా మరి దేవుని నామంలో ఈ రెండవ కూడిక మిమ్మల్ని అందరిని కూడా దేవుడే ఆహ్వానించడం నిజంగా. ఎందుకంటే డైరెక్ట్గా కూర్చొని ఎదురుగా కూర్చొని ఒక మనిషికి అసలు కూడికలు ఎందుకు పెట్టుకుంటుంది? కూడిక అంటే అర్థం ఏంటో తెలుసా? కూడికలు ఎందుకు పెట్టుకుంటామంటే ఇప్పుడు మీరు వాక్యం యూట్యూబ్లో తర్వాత చూసుకుంటే వాక్యం వింటారు, ఆ తర్వాత ఫోన్ లైన్లో కలిపినా సరే వాక్యం వింటారు. కానీ అది సరైన విధానం కాదమ్మా. అది ఎందుకు అంటే అది తాత్కాలికమైన పద్ధతి. అసలు వాస్తవంగా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ప్రభు చెప్పిన మొట్టమొదటి చిత్తం ఏంటంటే ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి చెప్పండి? వెళ్ళాల్సింది ఖచ్చితంగా, అంతే. తప్పకుండా వాళ్ళతో ఇది సహవాసం. ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు, ఎక్కడ నాకు బాగోలేదు, ఫోన్ చేసి నాకు అది ఆ మాట ఆ మాట చెప్తాం ఎలా ఉంటుంది? దగ్గరుండి నన్ను చూసుకోవడం ఎలా ఉంటుంది? దగ్గరుండి చూసుకోవడం ఎంత గొప్ప. దూరం ఉండి నేనైనా చెప్తాను మాటలతో, అది అవసరమే, అది తాత్కాలికం. కానీ మంచిదేంటో తెలుసా? పక్కనున్న దారి వేరు, దూరంలో ఉన్న దారి వేరం. అందుకనే కూడికలు పెట్టినప్పుడు మ్యాక్సిమం 99% ఎప్పుడూ నేను చెప్పాను, కొన్ని పరిస్థితులు తప్ప మంగళగిరిలో కొడుకులు జరుగుతున్నాయి, తెనాల్లో కొడుకులు జరుగుతున్నాయి, వలబాపర్లో కొడుకులు జరుగుతున్నాయి, నూతక్కిలో జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మంగళగిరిలో సుశీలమ్మ ఆంటీ వాళ్ళ అక్కడ కొడుకులు జరగకపోతే ఆంటీ ఏం చేస్తారు చెప్పండి? నవీన్ చెప్పు. నవీన్ రాలేదనుకోండి ఏం చేస్తారు? తెనాల్లో రాలేదనుకోండి మా అక్కయ్య ఫోన్ చేసింది. మరి నూతకి రాకపోతే ఈ అమ్మాయి తిరుగు దేవర కృపారాణి. వలబాపర్లో అయితే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వచ్చేస్తారు. కానీ ఇక్కడ వాస్తవం చెప్పాలంటే రవి వాళ్ళు తిరగరు. ఎందుకని? చెప్పరు, ఫోన్ చేయరు. అందుకే ఇది పెద్ద పరీక్ష వాస్తవంగా. ఇది క్రమం అమ్మ. వాస్తవంగా ఎవరిని పిలవాలమ్మా? అన్ని జనులను పిలవాలి. అసలు నవీన్ పిలిచేదేంటి? వస్తున్నాడా లేదని? ఇప్పుడు అంటే పిలిస్తే వచ్చాడు నవీన్, అది వచ్చినట్ట అంటే నవీన్ ఎదగనట్టే, ఇక్కడ ఉన్నాం ఎదగనట్టే, ఇద్దరు ఎదగనట్టే. ఇప్పుడు రవి యోగిత ఇద్దరు కలిసి అందరికి ఫోన్లు కొట్టి మీరు రాకపోతే ఎట్లా అంటే, నేను నవీన్ వాళ్ళ ఇంట్లో కృతజ్ఞత కూడిక మనం జరిగినప్పుడు ఇందు వచ్చింది. పట్టుకుని అడిగాను లేదా నవీన్, నేను ఇందు చెప్పు, నిజం చెప్పు, నువ్వు ఎట్టొచ్చావంటే అసలు 1కి 2 సార్లు అంట, 2కి 3 సార్లు, 3కి 4 సార్లు అంట. ఎవరు? సురేఖ ఫోన్ చేసి అందుకే వచ్చిందంట. నేను డైరెక్ట్గా అడిగా, చెప్పు. ఇప్పుడు సురేఖ సరిగా ఫోన్ చేయకపోతే ఆ రోజు రమాదేవి గారు వచ్చేవాళ్ళు కాదు, ఆ తర్వాత ఇందు వచ్చేది కాదు, లక్ష్మి గారు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకంటే కొంచెం ఇప్పుడు ఎదుగుతున్నారు కాబట్టి తప్పదమ్మా, పిలవాలి. కానీ మన వాళ్ళందరూ సంఘాలు ఇంత వాక్యం ఇన్ని చేసి ఎట్లా ఉంటుంది చెప్పండి? అందుకే మన సంఘ క్రమాల్లో కూడా ఉందిగా ఆ పాయింట్ కూడా వాళ్ళు నెరవేరుస్తున్నారు. సహవాసంలో మనం ఒక రూల్ పాస్ చేసామంటే అది మన సొంతంగా పాస్ చేసింది కాదమ్మా, అది సొంతంగా. నేను అదే చెప్తున్నా మీకు, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకళ్ళు చెప్పవసరం లేదు, మేము వెళ్ళాలి ఖచ్చితంగా. ఇట్లాంటి ఒక మంచి మన సంఘాలు, ఇప్పుడు సంఘాలు ఎక్కడ జరగట్లేదమ్మా ఇది, కానీ మన సహవాసంలో జరిగితే దేవుడు గొప్ప చేస్తాడు దాన్ని. దేవుడు మనం తలంచుకున్న వాళ్ళకంటే కూడా దేవుడు తలంచుకున్న వాళ్ళు వస్తే మేలు జరుగుద్దాం. దేవుడు అనుకున్న వాళ్ళు, దేవుడు తలంచిన వాళ్ళు దేవుని గుడికలకి ఖచ్చితంగా వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా నేనైనా ఫోన్ చేయొచ్చు, 1కి 2 సార్లు, 2కి 3 సార్లు, 3కి 4 సార్లు చేస్తే మీరు రాకపోతే ఎట్టని బాగా గొడవ చేశాను అనుకోండి. ఆ రూల్ నెంబర్ చదువు నవీను ఒకసారి. ఆ రూల్ నెంబరు 22 ఒకసారి చదువుతాడు నవీను, చదువు. కూడికలకు రావాలంటే మరలా చెప్పించుకోకూడదు. ఒక్కసారి ప్రకటన చేస్తే విని తప్పకుండా రావాలి. ఎంత? రూల్ నెంబర్ 22 ప్రకారం అందరికి ఫైన్ వేయబడుతుంది రానోళ్ళకి. ఈ ఆన్లైన్లో సెల్ ఫోన్స్లో కానీ యూట్యూబ్లో చూసే వాళ్ళకి పెనాల్టీ కట్టాలి. ఆ పెనాల్టీతో మనం చక్కగా గిఫ్ట్లు ఇవ్వాలి వచ్చిన వాళ్ళకి, క్విజులు పెట్టి. అట్లాంటి పనిష్మెంట్స్ వేసుకుంటే బాగుంటుంది కదమ్మా నిజంగా. అందుకని గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకు ఈ మాటలు చెప్పడం జరుగుతుందంటే, మనం ఇప్పటివరకు ఈ వాక్యం చెప్పుకుంటూ వస్తున్నామమ్మా. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తవంగా మన ఇంటిని శుభ్రం చేస్తున్నాం కదమ్మా. శుభ్రం చేసుకోమా ఏమా ప్రతిభ? ఎన్నిసార్లు శుభ్రం చేసుకుంటారు ఇంట్లో? సుమారుగా ఒక మినిమం ఒక ఇంటిని కనీసం ఎన్నిసార్లు శుభ్రం చేసుకుంటారు? మినిమం 2 సార్లు చాలమ్మా జయదీప్, నిజంగా మినిమం 2 సార్లు, ఉదయం సాయంత్రం చాలమ్మా. అలా మీరు ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు
మీకు ఎప్పుడన్నా అనిపించిందా నా హృదయాన్ని కూడా శుభ్రం చేసుకోవాలని? ఎప్పుడన్నా అనిపించింది? నిజం చెప్పండి ఎవరికన్నా. ఏమిటి అనిపించిందా నీకు? అట్లాంటి తలంపు రావటం నిజంగా ఎంత మంచిదమ్మా, నిజంగా ఎంత మంచిది. ఇంటికి ఇల్లు కట్టినప్పుడు చుట్టూ ప్రహరీ ఎందుకు కడతారు? ప్రహరీ ఎందుకు కడతారు చెప్పండి? ఇంటికి రక్షణ కదా. అలా ప్రహరీ చూసినప్పుడు ఇంటి చుట్టూ గోడలు కడతారు కదా, ఆ గోడలు చూసినప్పుడు నా ఇల్లు కూడా గట్టిగా ఉండాలంటే, నా ఇల్లు సేఫ్టీగా ఉండాలంటే నా ఇంటి కొరకు నేను ప్రార్థన చేసుకోవాలి అనే ప్రార్థన నేను చేసుకుంటున్నానా అనిపిస్తుందా? మీ గోడలు చూసినప్పుడు గట్టిగా కట్టుకుంటాం కదా. అట్లాగే ఇంకొక మాట అడుగుతాను, మరి ఇంటికి డోర్లు ఉంటాయి కదా, తాళాలు అడ్డు గడిలు ఉంటాయి, గడులు తాళాలు ఉంటాయి. ఎందుకని? ప్రతిదానికి తాళాలు గడిలు పెట్టుకో. ఎందుకని? ఇంకా చెప్పండి, దొంగలు పడి తీసుకెళ్ళకుండా, అంతేకమ్మా మెయిన్. మరి మీరు ఒకసారి ఈ విషయం గళ్ళను పెడుతున్నప్పుడు మీకేమనిపించాలి లోపల? ఒకవేళ ఈ గళ్ళు ఇంట్లో పెడుతున్నప్పుడు మీకు ఎప్పుడన్నా మీ లోపల అపవాది జొరబడి మీకు విలువైన అన్ని ఎత్తుకుపోతాడు, అలా ఎత్తుకెళ్లకుండా నా హృదయాన్ని గట్టిగా నేనేం చేయాలంటే కాపాడుకోవాలి అనిపించిందా లేదా? అట్లాంటి తలంపులు వస్తే మంచిది తప్పకుండా. ఇట్లాగా మన జీవితాన్ని మనం ఏం చేయాలి? కట్టుకుంటూ రావాలి. మనం ఏంటంటే ఈ కూడికల్లో ఒక మంచి తీర్మానం, నిన్న కూడిక, ఈరోజు కూడిక, రేపు కూడిక, ఈ కూడికల్లో మనం ఏం చేయాలి? ఒక మంచి తీర్మానం తీసుకొని 3 రోజులు అయిపోగానే మళ్ళీ ఒక మంచి తీర్మానం తీసుకొని ఇక ఆ తీర్మానాన్ని కట్టుబడి జీవించాలమ్మ. ఈసారి మన తీర్మానం అంటే పశ్చాత్తాపంతో కూడిన తీర్మానం తీసుకోవాలి. అది దేవుడే మీకు ఇవ్వాలమ్మా, నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా. కొన్నిసార్లు కొంతమంది తీర్మానాలు ఎట్లా ఉంటాయి అంటే ఊగిపోతాయి, అవి సరైన తీర్మానాలు కాదు. ఒక ఆయన అంట రోజు పేపర్ చదువుతున్నాడంట, రోజు పేపరే. ఆయన అంటమ్మా సిగరెట్లు తెగ తాగుతాడంటమ్మా, చాలా సిగరెట్లు తాగుతాడంట. పేపర్లో ఏం కనపడుతుంది తెలుసా? సిగరెట్లు తాగితే లంగ్ క్యాన్సర్ వస్తుంది, లంగ్ క్యాన్సర్, ఊపిరితిత్తుల్లో ఏమొస్తుంది? క్యాన్సర్ వస్తుందని చదువుతున్నాడంట. ఇక అసలు చూసి రోజు ప్రతి పేపర్లో ఆంధ్రజ్యోతి చదివినదేనంట, ఈనాడులో కూడా వస్తుందంట, సాక్షిలో వస్తుందంట, సరే ఇంగ్లీష్ పేపర్ దాంట్లో కూడా వస్తుందంట. అది ఒక్కటి తీర్మానం చేసుకున్నాడంటమ్మా, వామ్మో సిగరెట్లు తాగితే ఏమొస్తుంది? లంగ్ క్యాన్సర్ వస్తుందని చెప్పేసి ఒక 15 రోజుల తర్వాత అంట పద్దాకులు ఈ పేపర్లో ఇవే వస్తుంటే ఇక ఆల్రెడీ పలానా 10వ తారీఖు నుంచి నేను మానేస్తున్నాను అన్నాడంట. ఏంటమ్మా 10వ తారీఖు నుంచి నేను మానేస్తున్నానంటే నాలాంటి వాళ్ళు ఎవరు అడిగారంట, ఏం మానేస్తున్నామంటే పేపర్ చదవటం అంట, పేపర్ చదవటం మానేస్తున్నానంట. అంటే ఏం మానట్లేదు చెప్పండి? సీరియల్ తాగటం మానట్లేదంటాం. మన తీర్మానాలు కూడా చాలాసార్లు కూడికలకు వచ్చిన తర్వాత మనం తీర్మానం తీసుకుంటాం కదమ్మా, ఆ తీర్మానం ఎట్లా ఉండాలంటే అసలైన విషయం జరిగించాలి. పేపర్ చదవకపోవడం కారణం కాదమ్మా, మెయిన్ కారణం ఏంటి తెలుసా? ఆ పాపాలను మనం మానేయాలి. కానీ జనాలు ఏం చేస్తున్నారంటే కూడికలు మానేస్తున్నారు, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవడం మానేస్తున్నారు. ఇవి అసలు మానాల్సినవి చెప్తుంటే దేవుడు అవి మానుతున్నారు. దేవుడు అవి మానవద్దు అన్నాడు, ఇవి మానమని చెప్పాడు. దేవుడు చెప్పింది మనం క్లియర్గా పాటించాలమ్మ ఖచ్చితంగా. అందుకని ఈరోజు వాక్యంలో యెహెజ్కేలు 11:20 చదువుకున్నాం. ఉదయకాలంలో నేను చెప్తూ వచ్చాను, ఏం చెప్పానంటే పశ్చాత్తాపడాలి ఖచ్చితంగా, ఒక నిజమైన పశ్చాత్తాపం పడే. ఈరోజు నేను మీకు వాక్యంలో కొన్ని పరిచయం చేస్తాను. ఏంటి తెలుసా? మరి మళ్ళీ ఒక లిస్ట్ అవుట్ చేద్దాం ఒకసారి. లిస్ట్లో ఫస్ట్ మీ పేపర్లో పేరు వాక్యం, పేపర్లో ఫస్ట్ పేరు అని రాయండి, పైన కొంచెం గ్యాప్ ఇచ్చి వాక్యము అని రాయండి, కొంచెం గ్యాప్ ఇచ్చి పాపం అని రాయండి, కొంచెం గ్యాప్ ఇచ్చి పశ్చాత్తాపడిన విధానం అని గ్యాప్ ఇచ్చి ఫలితం అని రాయాలి. మళ్ళా చూడండి, మీ పేపర్లో ఫస్ట్ పేరు ఒక్కొక్కరి గురించి చెప్పి నేను పశ్చాత్తాపడితే ఎంత విడుదలలోకి వెళ్తాం అని చెప్తాను మీకు. నిన్నటి దినానేమో పాపము దేవుని తీర్పు, ఈరోజేమో పశ్చాత్తాపం విడుదల. ఉదయకాలం చెప్పాను, పశ్చాత్తాపం సరిగా పడని వారు ఏమైపోయారో చెప్తూ వచ్చాను. ఇప్పుడు కూడా సేమ్ పేరు, తర్వాత వాక్యం, తర్వాత చేసిన పాపం, తర్వాత పశ్చాత్తాపడిన విధం, తర్వాత ఫలితం. మొదటి పేరు తీసుకొస్తున్నాను మీకు. మొదటి పేరు ఇది చెప్పిన తర్వాత అసలు పశ్చాత్తాపడితే ఎటువంటి విడుదలలు ఉన్నాయి యెహెజ్కేలు నుంచి చెప్తాను మీకు. యెహెజ్కేలు నుంచి మొత్తం 12 విడుదలలు ఉంటాయి, అవి చెప్తాను మీకు. ఫస్ట్ పేరు రాసుకోండి, మనం జనరల్గా అనుకోండి. ఆ ఫస్ట్ పేరు ఏం పెట్టానంటే దావీదు అని పెట్టా పేరు. రెఫరెన్స్ 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం చదువుకోండి కావాలంటే, ఇప్పుడు చదవద్దు.
ఇంకా ఎక్కువగా మాట్లాడితే కీర్తన 51 కూడా చదువుకోండి. కీర్తన 51 కూడా చదువుకోండి. ఈ రెండు చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, దావీదు చేసిన పాపం బయటపడింది నాకు. ఏంటి పాపం కింద రాసుకోండి, బత్షెబతో వ్యభిచారం, ఊరియా హత్య, ఈ రెండు కనపడింది నాకు. ఫస్ట్ దావీదు పేరు రాశాను, రిఫరెన్స్లో 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. దావీదు చేసిన పాపం ఏంటో తెలుసా? దావీదు చేసిన పాపం బత్షెబతో ఏం చేశాడు చెప్పండి? వ్యభిచారం. నెక్స్ట్ బత్షెబ భర్త అంటే ఊరియా హత్య చేసేసాడు, ఊరియాని చంపించేశాడు. అమ్మ మామూలు పాపాలు అవి చెప్పండి? వ్యభిచారం, నరహత్య, 2 పాపాలు చేశాడు. జాగ్రత్తగా ఉండండి. పాపం చేశాడు భయంకరంగా. ఇప్పుడు పశ్చాత్తాపడిన విధం చూసారా? పశ్చాత్తాపడిన విధం మీరు 51వ కీర్తన చదివితే తెలుస్తుంది. ఎట్లా పశ్చాత్తాపడ్డాడు అంటే, హృదయపూర్వకంగా ఆ పాపాన్ని ఏం చేశాడు చెప్పండి? ఒప్పుకొని విరిగి నలిగిన హృదయంతో హృదయాన్ని బద్దలు కొట్టుకొని కన్నీటితో ప్రార్థన చేశాడమ్మా. దావీదు పశ్చాత్తాపం చూడండి ఎలా ఉందో. పాపం చేశాడు. పాపం ఎంత భయంకరమైన పాపం అది. అది ఒక్కసారి మీరు ఆలోచించండి. దావీదు చేసిన పాపం ఎట్టుందో మీకు? బత్షెబతో పాపం చేయటం అమ్మ, వాళ్ళ భర్తను చంపించడం, ఈ రెండు అసలు ఎంత భయంకరమైన పాపాలు. 2 ఆజ్ఞలు, ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు, నీ పొరుగువానిది ఏదైనా సరే ఆశించవద్దు, ఆ తప్పు చేశాడు. నరహత్య చేయకూడదు, అది తప్పు చేశాడు. అందుకనే పేరు రాశారు, వాక్య భాగం రాశారు, చేసిన పాపం రాశాను. ఇప్పుడు ఎలా పశ్చాత్తాపడ్డాడు? దాన్ని ఎలా రాస్తున్నాను నేను? హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాదు, కన్నీటితో ప్రార్థన చేశాడు. చేశాడా లేదా? ఇప్పుడు ఫలితం ఏమైందో తెలుసా? క్షమాపణ పొందుకున్నాడు. క్షమాపణ పొందుకున్నాడు, కానీ శిక్ష అనుభవించాడు. జాగ్రత్త ఉండండి. క్షమాపణ పొందుకున్నాడు, కానీ శిక్ష అనుభవించాడు. అయితే రాజ్యం ఏమైంది చెప్పండి? దావీదు రాజ్యం కొనసాగింది. దావీదు రాజ్యం ప్రొసీడ్. దేవుడు రాజుగా తీసేయాలి దావీదుని. పొద్దున ఒక రాజు గురించి చెప్పాను మీకు, సౌలులో ఉన్న 2 పాపాలు ఏంటో తెలుసా? అహంకారం, అవిధేయత. అయితే పశ్చాత్తాపడి మన పిలుపు వచ్చింది, కానీ సౌలు పశ్చాత్తాపడ్డా? నేను పాపం చేశానన్నాడు, కానీ ఉత్తి పశ్చాత్తాపం అది. అందుకనే సౌలు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మరి నేను చెప్తున్నాను, నవీన్ నువ్వు చెప్పు. పాత నిబంధనలు సౌలు అహంకారం, అవిధేయత 2 చేశాడు కదా. మరి దావీదు వ్యభిచారం, నరహత్య. దావీదు తక్కువ చేశాడా? మరి దావీదుకు దేవుడిచ్చిన రాజ్యమేమో, దావీదు రాజ్యాన్ని దేవుడు తీసేలా దాన్ని కొనసాగించాడు. కానీ సౌలు దగ్గర నుంచి రాజ్యం ఏం చేశాడు? తీసేశాడు. ఎందుకని? అది చూసారా? నేను అదే చెప్తున్నా మీకు క్లియర్గా. పశ్చాత్తాపం ఎంత లోతుగా ఉంటుందో. కావాలని కాదమ్మా. దావీదు అంత పాపం చేశాడు కదా, నేను ఈరోజు చాలామంది దావీదు తప్పు చేశాడు కదా, నేను చేస్తే ఏమైంది అనుకుంటారమ్మా. అట్ట అనుకోకూడదమ్మా. దావీదుని క్షమించలేదా? నన్ను క్షమించరా అన్నట్టు చేసామంటే జాగ్రత్త, నన్ను క్షమించరా అసలు. కానీ ఇక్కడ పరిస్థితిని బట్టి అలా నడుచుకున్నాడు. కానీ ఇక్కడ నాకు ఆశ్చర్య విషయం, దావీదు పశ్చాత్తాపడిన విధానం 2 పాయింట్లోనే చెప్పాను నేను. కానీ ఆ 51వ కీర్తన చదివినప్పుడు అసలు మామూలుగా ఉండదు పరిస్థితి. ఎంత కన్నీటితో ప్రార్థన చేశాడో తెలుసా? కుంగిపోయాడు, వేదంతో నలిగిపోయాడు. అందుకని దాన్ని పశ్చాత్తాప కీర్తన అంటారు, 51వ కీర్తనే. ఫలితం ఏమొచ్చిందో తెలుసా? క్షమాపణ పొందుకున్నాడు, కొన్ని బాధలు అనుభవించాడు, కానీ రాజ్యం మాత్రం దేవుడు తీసేలా. మంచి ఫలితం వచ్చిందాం. సరే, ఈ రాజు దగ్గర నుంచి ఇంకో రాజు దగ్గరికి వెళ్దాం. 2వ రాజు. ఈయన పేరు మనష్షే. బైబిల్లో మనష్షే పేరు మనష్షే. రెఫరెన్స్ చూసుకుంటే 2 దినవృత్తాంతాలు 33వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు. 2 దినవృత్తాంతాలు 33వ అధ్యాయం మొత్తం చదువుకోవచ్చు అసలు కావాలంటే. 2 దినవృత్తాంతాలు 33 మొత్తం అనుకోండి. 2 దినవృత్తాంతాలు 33. ఇతరు చేసిన పాపం ఏంటి? ఒకటి కాదమ్మా, వందల పాపాలు చేశాడు. ఇంకా దాంట్లో మెయిన్గా ఏంటంటే విగ్రహారాధన చేశాడు. తర్వాత చాలామందిని చంపించేశాడు. తర్వాత జ్యోతిష్కం, కర్ణపిశాసాలు, ఒక ఆచారాలు, సంప్రదాయాలు. ఒక రకంగా చెప్పాలంటే విగ్రహారాధన ప్లస్ ఆచారాలు, సంప్రదాయాలు, ఇంకా చెడుతనం జరిగించాడు. అయితే విచిత్రం, తను ఎలా పశ్చాత్తపడ్డాడు తెలుసా? తన్ను తాను తగ్గించుకొని తను చెరలోకి వెళ్ళిపోయాడు.
ఆ చెరలోకి తీసుకెళ్ళిపోయాడు దేవుడు, బబులోను చెరకు తీసుకెళ్ళిపోయాడు తప్పులు చేసినందుకు. మామూలుగా ఉన్నప్పుడు పశ్చాత్తాపడలా, బాధలు వచ్చినాయి అతనికి. బాధలు వచ్చిన తర్వాత తను తగ్గించుకొని బాగా పశ్చాత్తాపడ్డాడమ్మా. ఎక్కడ పడ్డాడు? బబులోన్లో పడ్డాడు. వెళ్ళి గందరగోళాల పరిస్థితుల మధ్య పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. ఫలితం ఏమైందో తెలుసా? ఫలితం ఏమైందంటే దేవుడు ఆశ్చర్యంగా అతన్ని ఏం చేశాడో తెలుసా? తన బాధల నుంచి విడిపించి తిరిగి మరలా బబులోను తీసుకొచ్చాడు. యెరూషలేములో ఉన్న మనిషే తప్పిపోయి పాపాలు చేస్తే తనను దేవుడు తీసుకెళ్లి బబులోన్లో వేసాడు. బబులోన్లోకి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నాడు. మళ్ళా తిరిగి దేవుడు ఏం చేశాడు? మళ్ళా యెరూషలేముకి తీసుకొచ్చాడు. అంటే ఫలితం ఏమైందంటే తిరిగి యెరూషలేముకి తీసుకొని రాబోడుట. దేవుడు అతను క్షమించి తిరిగి యెరూషలేముకి తీసుకొచ్చాడు. అసలు ఆ ప్యాసేజ్ మీరు చదువుతున్నప్పుడు మనిషి చేసిన పాపాలు మామూలు పాపాలు కాదు. అవి లిస్ట్ చేసి చాలా వస్తాయి, అసలు చెప్పడానికి సమయం సరిపోదు. పశ్చాత్తాపం చూడండి ఎంత మంచి పని చేసిందో. అంత పశ్చాత్తాపడాలమ్మా. రెండో పేరు అయిపోయింది. ఇప్పుడు మూడో పేరు, మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తున్నా. ఈసారి మీకు అందరూ తెలుసు, ఇది నినివే ప్రజలు, నినివే రాజు, నినివే ప్రజలు. నినివే రాజు, నినివే పట్టణం యొక్క రాజు ప్లస్ నినివే పట్టణ ప్రజలు, ఇద్దరు రాసుకోవాలి పేరు. ఇది యోనా గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు. నినివే పట్టణస్తులు ఎటువంటి వాళ్ళు? వాళ్ళేంటి తెలుసా? దుర్మార్గులు, దుర్మార్గత, దుష్టత్వం అనే పాపాలు ఉన్నాయి వాళ్ళలో. దుర్మార్గత, దుష్టత్వం, దుర్మార్గత, దుష్టత్వం. వాళ్ళు ఎలా పశ్చాత్తాపడ్డారు తెలుసా మీకు? నినివే పట్టణస్తులు ఎలా పశ్చాత్తాపడ్డారు? ఉపవాసం ఉండి బట్టలు దించుకున్నారు. మీకు అర్థమైందా? గోని బట్టలు కట్టుకున్నారు. ఉపవాసం ఉండి ఉపవాసం కూడా ఎట్లా ఉన్నారు తెలుసా? వాళ్ళు ఉపవాసం ఎట్లా ఉన్నారు చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. ఏంటో తెలుసా? చివరికి పశువులు కూడా నీళ్లు తాగలేదంట. రాజుగారు తన సింహాసనం నుంచి దిగి ఏ బట్టలు కట్టుకున్నాడు? రాజు వస్త్రాలు తీసేసి, అది అట్లా ఉండాలమ్మ పశ్చాత్తాపం నిజంగా. ఆ రకంగా ఏడుకుంటే ఫలితం ఏమైందో తెలుసా? దేవుడు తన తీర్పును వాయిదా వేసుకున్నాడమ్మ. నినివే పట్టణాన్ని నాశనం చేయాలనుకున్న ఆయన తన తీర్పుని అంటే పోస్ట్ పోన్ చేసుకున్నాడు. అయితే ఈ సమయంలో నేను ఈ పట్టణాన్ని ఏం చేయకూడదు అని మానుకున్నాడు. ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా మానుకున్నాడు. ఒక పట్టణాన్ని లేపేసే పాపం పశ్చాత్తాపం వలన ఆ పట్టణం సేవ్ చేయబడింది. ఆశ్చర్యంగా లేదు మీకు ఈ మాట? ఇప్పుడు నాలుగో విషయం, కొత్త నిబంధనలోకి వస్తాను. నాలుగో విషయం, తప్పిపోయిన కుమారుడు. పేరు తప్పిపోయిన కుమారుడు. అంటే ఎక్కువ చెప్తే సమయం సరిపోదని అటు 3 ఇటు 3 చెప్పుకుందాం. ఇప్పుడు అటు 3 చెప్పేశాను, ఇటు 3. తప్పిపోయిన కుమారుడు. లోకాసువార్త 15వ అధ్యాయం చదువుకోండి కావాలండి. లోకాసువార్త 15వ అధ్యాయం 11 నుంచి 24 వచనాలు. 11 to 24. ఏం చేశాడు తప్పిపోయిన కుమారుడు? అసలు ఒక మాటలో చెప్పండి, తండ్రి ఆస్తిని పాడు చేశాడు. ఒక రకం చెప్పాలండి, తండ్రికి దూరం అయ్యాడు, తండ్రి ఆస్తి పాడు చేసేసాడు. సరే, తండ్రికి దూరం అయితే తండ్రి ఆస్తిని పాడు చేశాడు. మళ్ళీ ఎలా ఒప్పుకున్నాడు చెప్పండి? ఒప్పుకొని బుద్ధి తెచ్చుకొని తిరిగి వచ్చాడు. మళ్ళీ తిరిగి వచ్చి ప్రభువా డాడీ క్షమించు అన్నాడు. ఫలితం ఏమైంది? క్షమించి తండ్రి పండగ చేశాడు. క్షమించిన పండగ జరిగింది ఆ ఇంట్లో. ఏడ్చే ఇంట్లో పండగ జరిగింది. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు రిఫరెన్స్ చెప్పాను. తండ్రి ఆస్తిని పాడు చేయటం, ఒప్పుకొని తిరిగి వచ్చాడు. ఫలితం క్షమించి మళ్ళీ కుమారుడుగా చేర్చబడ్డాడు. క్షమించి మళ్ళా కుమారుడుగా అయిపోయాడు. ఇది 5వది. నెక్స్ట్ ఇంకొక పేరు చెప్తాను. ఈయన పేరు ఏంటంటే పేతురు. ఇక చెప్పండి పేతురు రిఫరెన్స్ చూస్తే మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26, 69 నుంచి 75 వరకు చదువుకోవచ్చు. మత్తయి సువార్త 26, 69 నుంచి 75. పేతురు చేసిన తప్పేంటి, పాపం ఏంటి? అందరికి తెలిసిన మాట ఏంటో తెలుసా? యేసు ప్రభువు నాకు తెలియదు అన్నాడమ్మా. మరి అమ్మో, అసలు ఎంత భయంకరమైన మాట. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు? అది కూడా మళ్ళీ కోడిగూయికి మునుపు 3 సార్లు. ఎంత దారుణమైన మాట అది. యేసు ప్రభు ఎవరు నాకు తెలియదు. అసలు పేతురు ఎవరు? యేసు ప్రభు శిష్యుడు. ఆ
అసలు అందులో సంఘం పెద్ద అతను, ఒక రకంగా చెప్పి పెద్ద అతను. అప్పుడు లేడు కానీ సంఘం మామూలుగా అయితే ఫస్ట్ ఏర్పరచుకుని అసలు చెప్పాలంటే అందరికంటే హయ్యెస్ట్గా ఉండేవాడు. అందుకే దేవుడు ఎక్కడ తీసుకెళ్ళినా సరే ఎవరైనా తీసుకెళ్ళేవాడు, దేవుడిలో పేతురు ఉండేవాడు. అట్లాంటి దేశ ప్రభు నాకు ఎవరో తెలియదు అన్నాడు. ఇప్పుడు పేతురు చేసిన పాపం ఏంటంటే యేసు ప్రభు ఎరగనని 3 సార్లు చెప్పడం. పశ్చాత్తాపం ఎలా పడ్డాడు తెలుసా పేతురు? ఎలా పడ్డాడు చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఎలా పడ్డాడు పశ్చాత్తాపం పేతురు? బయటకు వచ్చి ఎక్కి 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 ఏడ్చాడంటమ్మ. అమ్మో ఎంత లోతుగా పడ్డాడు తెలుసా? భయంకరంగా ఏడ్చేశాడంట. ప్రభు ఎంత తప్పు చేశానయ్యా, అసలు ఎంత బాగా పశ్చాత్తాపడ్డాడమ్మా. అతని పశ్చాత్తాపం కరెక్ట్ పశ్చాత్తాపం. అందుకని ఫలితం ఏమైందో తెలుసా? తిరిగి యేసు ప్రభు ఏం చేశాడు, క్షమించి మళ్ళా అతన్ని శిష్యుడిగా చేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు, అపోస్తుడుగా చేసుకున్నాడు దేవుడు. తిరిగి పేతుర్ని చేర్చుకొనుట. దేవుడు ప్రార్థన చేసినప్పటికీ పడిపోయాడమ్మ. మళ్ళీ పేతురు సాతాను నేను జల్లిస్తాడని చెప్పాడు ముందుగానే. నేను నమ్మిక పోకుండాట్లు యేసుప్రభువే ప్రార్థన చేశాడు. యేసుప్రభు ప్రార్థన చేసినప్పటికీ అతను పడిపోయాడు. కానీ ప్రభు ప్రార్థన పనికి వచ్చింది. ఏంటో తెలుసా? పడిపోవడం గొప్ప విషయం, పడిపోయిన తర్వాత మళ్ళీ లేచాడు. అందుకే నమ్మిక తప్పిపోవాలా. అందుకే చాలా మన ప్రార్థనలు అందుకే ఉపయోగపడతాయి అమ్మ. చాలాసార్లు కొన్నిసార్లు మన ప్రార్థనలు నీ పాపంలో పడిపోకుండా సహాయపడతాయి, మరికొన్నిసార్లు పాపంలో పడినా మళ్ళీ తిరిగి లేపబట్టడానికి సహాయపడతాయి. అందుకే ప్రార్థన మర్చిపోకూడదు. ఇంత ప్రార్థన చేసాం నా బిడ్డ కొరకు, నా బిడ్డ పాపంలో పడిపోయాడు ఏంటి అని వరి అవుతున్నావా? కంగారు పడద్దు. అయినా ప్రార్థన చేయి, మళ్ళీ తిరిగి లెగిస్తాడు. ఏదైనా జరగవచ్చు ఖచ్చితంగా. పేతురు గురించి మనం ఈ మాటలు మాట్లాడుకున్నాం. ఎంతమంది వచ్చారు ఇప్పుడు? మొత్తం 5 వచ్చారు. ఇంకొక పేరు చెప్పుకుంటే సరిపోద్దాం. మెయిన్ మరి నాకు తెలిసి జక్కయ్య పేరు రాసుకోండి. జక్కయ్య పాపం ఏం చేశాడో చెప్పండి ఒకసారి. రెఫరెన్స్ లోకాసు వార్త 19వ అధ్యాయం. జక్కయ్య ఏం పాపం చేశాడో తెలుసా? నాకు తెలిసి దోపిడి, దురాశ. దొరికిన చాటలో దోసుకున్నాడమ్మా. దోపిడి, దురాశ అంటే తెలుసా? ఉన్నదానికంటే ఎక్కువ సంపాదించాలని చూశాడు. అది యేసు ప్రభు వచ్చిన తర్వాత మరి పశ్చాత్తాపం పెట్టబడ్డాడు. చూసారుగా మీరు? తన పశ్చాత్తాపాన్ని రుజువేంటి తెలుసా? తన ఆస్తి అంతా ఏం చేశాడు చెప్పండి? పేదలకి ఇచ్చేశాడు. సగం పేదలకి, సగమేమో ఎవరికైతే తీసుకున్నాడో వాళ్ళకి 4 అంతలు ఇచ్చేశాడు. అది నిజంగా పశ్చాత్తాపం అంటే. అది ఫలితం ఏమైందో తెలుసా? ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఫలితం రక్షణ రావటం. ఇప్పుడు 6 విషయాలు మనం పంచుకుంటూ వచ్చాము. ఇంకా మనం పాత నిబంధనలు చాలామంది ఉన్నారు, కొత్త అటు 3 ఇటు 3 చెప్పుకున్నాం అంతే. ఎందుకు చెప్పానంటే మీకు పొద్దున కూడా చెప్పా కొంతమంది గురించి. పొద్దున చెప్పేవాళ్ళు వాళ్ళ పశ్చాత్తాపం సరగలేదు. ఇప్పుడు చెప్పిన 6 మాత్రం వాళ్ళ పశ్చాత్తాపం భలేపడ్డారు కదమ్మా. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మంది ఈరోజు ఉదయం నుంచి మనం చెప్పుకున్నాం పశ్చాత్తాపం విడుదల. పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను విడిపిస్తాడమ్మా. అందుకే నేను అంటున్నాను, నిన్నేమో పాపము దేవుని తీర్పు. పాపం ఎంత భయంకరమైంది, దాని మీద తీర్పు ఎంత భయంకరంగా ఉంది. అది నేను రాత్రి ఉడుకుచుండు పాత్ర కొంచెం చెప్తే నాకు భయం వేసింది ముందర. ఉడుకుచుండు పాత్ర చెక్కని చారు అవి కూడా ఇనికిపోయినాయి, అయినా డస్ట్ ఉంది. అదంతా వామ్మో ఇంత కోపమా. పాపం మీద దేవుని కోపం రగిలిపోతుంది నిజంగా. ఒక్కసారి ఈరోజు నిజంగా మనం చేసిన పాపాలకు దేవుని కోపం కనుక మన మీదకి వచ్చేస్తే పరిస్థితి ఏంటి? రాత్రి పొందుతున్నావు, ప్రభు కోపం వచ్చింది, ఉదయాన్నే లేగిస్తే లేగవేక అమ్మో ప్రభా నిజంగా ఎంత ధనులమయ్యా నిజంగా మేము. ఎందుకో తెలుసా? పశ్చాత్తాపం మాకు నేర్పించావయ్యా. పశ్చాత్తాపానికి మించింది ఇంకొకటి లేదమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు మన పశ్చాత్తాపంలో తీసుకురావాలి. అందుకే 2వ రోజు ఈరోజు పశ్చాత్తాపం పడకపోతే, పశ్చాత్తాపం పడితే. ఉదయకాలం పశ్చాత్తాపం అంటే ఏంటో చెప్పా క్లియర్గా. పశ్చాత్తాపంలో ఉన్న అంశాలన్నీ చెప్పా క్లియర్గా చెప్పేసి, ఆ తర్వాత పశ్చాత్తాప సరిగా పడినోళ్ళు చేతులు కాలిన తర్వాత కొంతమంది ఆకులు పట్టుకున్నారు వెళ్ళి. సరే ఆకులన్నా గట్టిగా పట్టుకున్నారంటే పట్టినట్టు పెట్టారు. ఎట్టగొట్ట కాలిపోయింది, చర్మం కాలిపోయింది. బన్నాలు రాసుకున్నారంటే బన్నాలు రాసినట్టు అన్నారు, రాయిలా ఉపయోగం లేదు. అలాగే పాపం చేశారు, కానీ పశ్చాత్తాపడ్డ నేను పాపం చేశానని చెప్పారు, అంతా బుస్. అందుకని దేవుడు వాటి రాజ్యాలు తీసేశాడు, వంశాలు తీసేశాడు, అసలు వాళ్ళని కొలాప్స్ చేసేశాడు, దేవుని దాని నుంచి బయటకు తోసేశాడు. అందుకని పొద్దున్న దేవుడు చెప్పాడు, తప్పు చేయటం తప్పు కాదు, కానీ తిరిగి ఆ తప్పుని ఒప్పుకొని దిద్దుకోపోవడం తప్పమ్మ. ఇప్పుడు కానీ మించిపోయింది లేదు. ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేయాలి.
సరే గతించిన దినాలన్నీ అయిపోయి పో, అన్నీ ఎటపోయిన ఎన్నో మీటింగ్స్కి వచ్చాం, ఎన్నో వాక్యాలు ఎన్నో ఆ వాగ్దానాలు ఎన్నో చూసాం, సరే చెక్ పెట్టేసేయండి. ఈ రాత్రైనా మనం కన్వర్ట్ అవుదాం, ఈ రాత్రైనా కన్వర్షన్లోకి వద్దాం. ఏంటి కన్వర్షన్ అంటే ఒక్కటే, మన సంఘాలలో మనలో మన జీవితాల్లో ఒక బిట్టు ముందుకు రావాలి. మీరు తెలుసా, పాపం నుంచి ఏం చేయాలి చెప్పండి, దూరంగా పారిపోవాలి. పాపం నుంచి ఎంత దూరం అవుదాం అనుకుంటున్నారమ్మా మీరందరూ? ఎంత దూరం అయితే బాగుంటుంది? నేను అంటున్నాను మీ వల్ల కాదు పాపానికి దూరం అవటం. అందుకని మీకు రాత్రి సలహా ఇద్దాం అనుకుంటున్నా ఒకటి. ఏమంటారా? పాపానికి పాపం నిన్ను తరుముతూ ఉంటే పరుగుతా. ఎక్కడ పరుగుతా పాపం? ఓ అది తరుముతూ ఉంటుంది, పెరుగుతా. ఎక్కడ దాక్కుంటామా వెళ్ళి? అందుకని నేను చెప్పేది ఏంటంటే, పాపానికి దూరం అవడం పక్కన పెట్టండి, దేవునికి దగ్గర అవ్వండి. బాగుందా? దేవునికి దగ్గర అయితే మీకు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది తెలుసా? దేవునికి దగ్గరగా వెళ్ళు, దేవుడే పాపాన్ని ఏం చేస్తాడు, దూరం చేసేస్తాడు. నేను కూడా నా అనుభవాల్లో పాపానికి దూరంగా ఉండాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేశాను. కానీ నా ప్రయత్నంలో ఏమైందంటే ఇంకా ఎక్కువగా పాపం తగిలించుకుంటూ వస్తున్నా. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు రవి వాళ్ళు చూసినప్పుడు అదే అనిపిస్తుంది. నిజంగా నేను వాళ్ళ గురించి పొగుడుతున్నాను అనుకుంటాను తెలియదు, కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను వాళ్ళ గురించి. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చేసిన పనుల్లో ఏంటో తెలిసి ఆలోచించినప్పుడు అనుకుంటాను నేను చాలాసార్లు. పొద్దున కూడా మనం చెప్పుకున్నాం, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకున్నప్పుడు చాలామంది మానుకుంటారని చెప్పాం. కానీ వాళ్ళు మీరంతా తెలుసు కదా, అన్ని కూడా కనీసం ఎట్టాను అనుకుంటారా? పాపం రవి అను యోగిత మరి చక్కగా అన్ని కొడుకులకు వస్తున్నారు కదా, ఈ కొడుకులు మనం కూడా వెళ్ళాలని అనుకుంటారమ్మా? కనీసం ఇచ్చిపుచ్చుకుని మర్యాదలను ఉండాలి కదా మందిరాల్లో. అసలు జనరల్గా ఆలోచించండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళకి అది అనవసరం, కానీ వాళ్ళకి దేవుని దగ్గర అవుతా ఉన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి, వాళ్ళకి పాపానికి దూరం అయిపోతున్నారు. అది ఒక్కటి చాలమ్మా నిజంగా. వాళ్ళకి ఏ మెరాకిల్ జరగక్కర్లేదు, వాళ్ళ జీవితంలో ఏ అద్భుతం ఏ సమస్య, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి, ఏం పర్వాలేదు, ఆ సమస్యలకి ఏమి చేయలేవు వాళ్ళని. కానీ వాళ్ళని ఏదైనా చేయాలి అనుకుంటే పాపమే చేయగలదు. ఇప్పుడు ఆ పాపానికి దూరంగా వెళ్ళడం కోసం వాళ్ళు ఒక చిన్న పని చేస్తున్నారు. అది చిన్న పని, గొప్ప పని, మహత్తరమైన పని. ఏంటి చెప్పండి? దేవుని దగ్గర అవడం. దేవుని దగ్గర. అందుకని కృతజ్ఞత కూడికల్లో కానీ ఎక్కడన్నా కూడికల్లో నువ్వు విన్నావు లేదు సాక్ష్యం, వాళ్ళ సాక్ష్యాలు మెయిన్గా ఏముంటుంది చెప్పు? మీరు చెప్పండి నారదు గారు. వాళ్ళు చెప్పేసి మీరు గమనించారు లేదు, నేను వీటన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ప్రతిరోజు ఈ నెలంతా ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం ఈ మాటలు ఖచ్చితంగా ఈ రెండినం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవటం, ప్రతిరోజు వాక్యం చదువుకోవటం, క్రమం తప్పకుండా అన్ని కూడికలకి, ఇంత మందిరాల్లో ఇక్కడ వచ్చిన కూడికలకి, అవుట్ ఆఫ్లో స్పెషల్ మీటింగ్కి వచ్చిన కూడికలకి 2 గిఫ్ట్లు ఇచ్చాం మనం సంఘంలో. ఎవరికి ఇచ్చాం గిఫ్ట్లు అవి? ముగ్గురికి ఇచ్చాం. మరి ఇంతమంది ఉన్నారు, ఎవరు పొందుకోలేకపోయారు. ఎన్నో సాకులు చెప్పొచ్చమ్మా, మాకు సంబంధం లేదు. మీ సాకుల్ని కొన్ని రాత్రి కూడా చెప్పాను. సాకులు ఉంటాయి, కొంతమంది ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకే. అవి దేవుడిని మీ సాకులను బట్టి అవి సాకులు కాక నిజమే అయితే దేవుడు మినహాయిస్తాడమ్మా. కానీ కొంతమంది నిజం కాకపోతే రాత్రి చెప్పాను వాక్యం, దేవుని కోపం వద్దని చెప్పానా? ఒక ఆయన అంట సాగు చెప్పాడంట, వెళ్ళి మందిరం అయ్యా దేవుడు మంచి కూడికి పెట్టాడు, మీటింగ్ పెట్టాడు రమ్మంటే, ఒక ఆయన అంట ఇప్పుడే ఒక అమ్మాయిని ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నా, అందుకే రాలేకపోతున్నానంట. మ్యారేజ్ చేసుకున్నాడంట, చూడటానికి వెళ్తున్నాడంట మళ్ళీ. ఇంకా వివాహం చేసుకున్న తర్వాత ఏంటమ్మా నువ్వు చూసేది ఇంకా? అందుకని అసలు సాగు ఎలా ఉండాలి చెప్పండి? ఇంకా చెప్పేది నమ్మాలి కదమ్మా. ఇంకొక అతనంట 5 జతల ఎడ్లగా ఉన్నాడంట, 5 జతల ఎడ్లు ఆల్రెడీ కొనేసి ఇంటికి తీసుకొచ్చాడంట, పరీక్షించడానికి వెళ్తున్నాడంట. పరీక్షించుకుంటారా, కొన్న తర్వాత పరీక్షిస్తారా? ఎట్లా చెప్పండి సాగు? బిజినెస్ సాగు. ఇంకొక అతనేమో అక్కడ మా ఊళ్ళో ఎవరు చనిపోయారు, అక్కడికి వెళ్తున్నాం అన్నాడంట. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మృతులు తమ మృతులను పాత పెట్టుకుని నువ్వు వచ్చి నన్ను వెంబడించన్నాడంట. సచ్చిన వాళ్ళు బాధ పెట్టుకుంటారు, నువ్వు బతుకులను ఫాలో అవ్వన్నాడంట. చాలా చాలా సింపుల్. మనం కూడా ఒక ఆయన మీటింగ్ రమ్మంటారు, కరెక్ట్గా ఆటో రెడీగా పెట్టాం, వస్తుంటే ఫోన్ వచ్చింది, అరే వాళ్ళు వస్తున్నారని చెప్పేసి మొత్తం 5 అయ్యారు. ఆటోలో 5 అమ్మ, 5 2 మొత్తం 5 ఉన్నారని చెప్పేసి ఆటో మాట్లాడాం. మామూలు ఆటోలో 10 మంది ఎక్కుతారు. సరే పోనీ మనమే పెట్టుకుందాం ఎట్టగొట్టని చెప్తే, చివరిలో ఆటో వచ్చింది అనగా ఒక ఆయన ఫోన్ చేసి, ఇక్కడ మా బంధువులు ఒక ఆయన చనిపోయి రావట్లేదు అన్నారు 2. నాకు నోటి మీదకి వచ్చింది సార్, సచ్చినోడు మీరు ఇది సచ్చినోడు దగ్గర వెళ్ళండి అలా అనిపించి నోటి మీదకి వచ్చి చెవట్లా. ఎందుకంటే మరి ఆటోలో 3 ఏంటి ప్రభా ఇలా అయిపోయింది. మరి అంతే వాళ్ళు సచ్చినోళ్ళు, అక్కడికి వెళ్ళేవాడు కూడా. ఒకసారి నాగరాజు గారు కూడా ఎక్కడికి వెళ్తుంటే కారులోనే చెప్పా, ఇలా ఆ రోజు ఆదివారం వచ్చింది సచ్చినోడి దగ్గరికి వెళ్ళాలంటే సచ్చినోళ్ళే సచ్చినోడి దగ్గరికి వెళ్తారని చెప్పి ఆయనతో కూడా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాస్తవం. తర్వాత నేను అన్నాను ఆయనతో, అప్పుడే వెళ్ళాలా?
మొన్న ఈ మధ్య వాళ్ళిద్దరికి అసలు ఆరోగ్యం బాగుండకపోతే భయంకరంగా ఉంది. ఆ సచినుడు వచ్చి మాట్లాడారమ్మ వీళ్ళతో. మళ్ళీ ఎక్కడి నుంచి కూరల గీరలు పంపించాము అక్కడికి. వాళ్ళు మళ్ళీ డెంగ్యూలు అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ రివైర్ అయిన తర్వాత మళ్ళీ పాయసం పంపించారు. మాకు సరిపోయింది. అసలు ఇవన్నీ ఎందుకు పంపించుకోవడం, ఎందుకు నువ్వు అసలు వెళ్తాం, ఎందుకు రావచ్చు కదా. ఎట్లా ఉంటాయి అన్నమాట చాలాసార్లు ప్రాబ్లమ్స్. నేను అందుకే చెప్తా ఉంటానమ్మ చాలాసార్లు. మళ్ళీ వాళ్ళు ఎవ్వరు చూడటానికి రాలే వీళ్ళని, అసలు వాళ్ళు ఎవ్వరు పలకరించాలి వీళ్ళని. నేను ఎందుకే చెప్తున్నాను, దయచేసి గమనించాలి అందరూ కూడా. మన పశ్చాత్తాపం ఎలా ఉండాలి? సరైనదిగా ఉండాలమ్మ. సరైన పశ్చాత్తాపం పెడితే దేవుడు ఎంత మెరాకిల్ చేస్తాడంటే నీ పట్ల. అందుకే దేవునికి దగ్గర అయితే దేనికి దూరం అయిపోతాం? పాపానికి దూరం అయిపోతాం. అందుకని మన పిల్లలకి, మన కుటుంబాలకు మనం దేవునికి సాధ్యమైనంత వాటికి మ్యాక్సిమం దేవునికి దగ్గర. అందుకని ఈ 24, 25, 26 మీటింగ్స్ లెక్క అయితే విజయవాడ అసలు విజయవాడ మన 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 కొడుకులు ఎప్పుడంటే ఫిబ్రవరిలో ప్లస్ జూలైలో, అంతే కదమ్మా. ఫిబ్రవరిలో కొడుకులు పెడతాం, యానివర్సరీ ఫంక్షన్ అప్పుడు. ఈ రెండే అసలు. ఈ డేట్లు మనవి కాదు, ఈ డేట్లు ఎవరో తెలుసా? తెనాలి డేట్లు. కానీ ఈ డేట్లో ఎందుకు మీటింగ్స్ పెట్టాల్సి వచ్చిందంటే, నేను ఒకటే అనుకున్నా మనసులో, ఆ సమయం వేస్ట్ చేయకూడదు, సమయం వేస్ట్ చేయకూడదు. మేము కూడా ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది. అసలు మందిని కట్టిన తర్వాత ఉండలేదు కదా, ఏదో వచ్చి మూల కూర్చొని బాగుంటుంది, చక్కగా ఇలా కూడికలు పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా కొన్ని ఆలోచనల మధ్య నా యొక్క మైండ్ తిరిగిందనమాట. అందుకని అందరూ వస్తే వచ్చారు, ప్రభు చిత్తం. ఉన్న వాళ్ళందరి వరకు ఏం చేయాలి చెప్పండి? మనం జరుపుకోవాలి ఖచ్చితంగా. అందుకనే ఇలా ఈ కూడికలు పెట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏహెజ్కేలు చదువుతున్నాం. సురేఖ నేను ఇంట్లో రోజు ఏహెజ్కేలు గ్రంథం చదువుతున్నప్పుడు 11-25 వచ్చినప్పుడు అండర్లైన్ చేశాను అనమాట. చెరలో ఉన్న వారికంటే మనవాళ్ళు కూడా చాలా చెరలో ఉన్నారు కదా. వాళ్ళేమో బబులోని చెరలో ఉన్నారు, మనమేమో గందరగోళాల మధ్య ఉన్నాం, అనేక గందరగోళం. ఇట్లా చెరలో ఉన్న వారికి ఈ విషయాలు చెప్పాలని చెప్పేసి ఒక ప్రేరేపణతో ఆ మాట అండర్లైన్ చేసి అప్పటికప్పుడే మెసేజ్ టైప్ చేసి అప్పటికప్పుడే దాన్ని పెట్టడం జరిగింది. మీరు మాత్రం అప్పటికప్పుడే చూస్తున్నారు కానీ అప్పటికప్పుడే రాలేకపోతున్నారు. అట్లా టైప్ చేసి పంపించామన్నమాట. దేవుని కృప వలన జరుగుతూ వచ్చినాయి. ఈ రెండో రోజు సాయంత్రం ఇప్పుడు సరైన పశ్చాత్తాపం పడితే విడుదలలోకి ఏం విడుదల ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు చూద్దాం, విడుదల చూద్దాం. పశ్చాత్తాపం, విడుదల. పశ్చాత్తాపం గురించి చెప్పేశానమ్మా. ఇప్పుడు విడుదల. ఏహెజ్కేలు గ్రంథం అందరూ కూడా, ఏహెజ్కేలు గ్రంథం అందరు తీయండి. 36వ అధ్యాయం, 36వ అధ్యాయం ఫస్ట్. ఏహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం అందరు తీయండి. ఏహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం ఫస్ట్. ఒక్క నిమిషం. 26 క్షమించండి, 36లో చివరి లైన్ చదవండి. 36లో చివరి లైన్. యెహోవా అయిన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దానిని నెరవేరుతును. అండర్లైన్ చేయండి మీ మాటని. దేవుడు అంటున్నాడు ఇక్కడ, యెహోవా అయిన నేను మాట ఇస్తున్నా ఈ రాత్రి. మీరు నిజంగా పశ్చాత్తాపడండి, నేను మాట ఇస్తున్నా, నేనే దాన్ని నెరవేరుస్తా. పశ్చాత్తాపడండి అని ఎందుకు చెప్తున్నానంటే 31 వచ్చింది చదవండి. 31 దాంట్లోనే మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మనస్సునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి, హేయక్రియలను బట్టి మిమ్మును మీరు అసహించుకుందురు. 32 తెలుసుకొనుడి, ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు. ఇశ్రాయేలులారా, మీ ప్రవర్తన గురించి చిన్నబోయి సిగ్గుపడండి. చాలు. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 31, 32 వచనాల్లో దేవుడు ఏం కాలింగ్ ఇస్తున్నాడంటే, మీరు పశ్చాత్తాపడండి, మీ పాపాల విషయంలో మీరు అసహించుకోండి, మీరు అసహించుకుంటారు, మీ ముఖాలను మీరు చిన్నబోచుకోండి. మీ తప్పు చేసినప్పుడు మిమ్మల్ని మేము చిన్న చేసుకొని సిగ్గుపడి ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడండి. అప్పుడు దేవుడు ఏమంటాడే, నేను మీకు ఒక మాట ఇస్తున్నా ఈ రాత్రి, నేనే మాట ఇస్తున్నాను, నేనే దాన్ని నెరవేరుస్తా. ఏమి ఇస్తున్నాను మాట? ఒక్కొక్క పాయింట్ చదువుదాం అమ్మా. ఫస్ట్ పాయింట్ యెహెజ్కేలు గ్రంథం 18:32. యెహెజ్కేలు 18:32. ఇక్కడి నుంచి ఆర్డర్ వైజ్ వద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18:32. మీ నిమిత్తము నేను యెహెజ్కేలు 18:32 సరేగా 18:32. మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. అండర్లైన్ చేయండి, బ్రతుకుదురు.
ప్రభువు మాట ఇస్తున్నాడు, మొట్టమొదటి విడుదల బ్రతుకుదురు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆత్మీయంగా మీరు చనిపోరు. ఇది దీని అర్థం బతకటం అంటే. కొంచెం అమ్మాయి మాట్లాడుద్దమ్మా, రేహా జాగ్రత్త వినండి. ఈ మాట ఏంటో తెలుసా ఇక్కడ? మీకు గమనించారా? మీరు ఎప్పుడైతే నిజంగా పశ్చాత్తాపడితే మిమ్మల్ని దేవుడు దేని నుంచి చూపిస్తాడంటే ఆత్మీయంగా మనం చనిపోము, మీరు బ్రతుకుతారు. ఈరోజు చర్చల్లో చూడండి, చాలామంది ఏంటో మరి తెలియదమ్మా, ఆత్మీయంగా డెడ్ అయిపోయినట్టు ఉంటారు చాలామంది. ఆత్మీయంగా డెడ్. మీరు చెప్పండి, ఒక సిమ్ డెడ్ అయిందనుకోండి, అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఉంటాయా? చేయటానికి ఉండదు, చేసినా లిఫ్ట్ చేయడానికి ఉండదు. ఏంట్రా మరి సెల్ ఫోన్లో సిమ్ ఉంది కానీ చేసుకోవడానికి లేదు, ఎవరైనా చేసినా మాట్లాడడం లేదు. ఎందుకు సిమ్ ఏమైపోయింది? డెడ్. ఎందుకు అయిపోయింది డెడ్? సిమ్ డెడ్ ఎందుకు అయిపోతుంది చెప్పండి? ఎవరైనా చెప్తారా? సిమ్ డెడ్ ఎందుకు అయింది? కరెక్ట్గా చెప్పాలి, ఎవరు చెప్తారు? అది చూసారా? ఏంటి రజిత మీరు చెప్పలేకపోయారు ఏంటి? సిమ్ డెడ్ ఎందుకు పనిచేయదు? ఎందుకంటే నా సిమ్ డెడ్ అయింది అందుకని చెప్తున్నా. అంటే నేను డెడ్ అవ్వలేదులమ్మా, నా సిమ్ డెడ్ అయింది ఒకప్పుడు. ఏంటి ఆ సిమ్ము? ఎందుకంటే 9998907684 నెంబర్ అనమాట నాది, అది ఫస్ట్లో. ఆ తర్వాత ఒక మంచి నెంబర్ తీసుకుని దీన్ని వదిలిపెట్టేశా. అప్పుడు రీఛార్జ్ అంటే చాలా, ఇప్పుడంటే రీఛార్జ్ టపా చేస్తున్నారు. ఆ రోజు రీఛార్జ్ చేయాలంటే తలప్రాణం తోక్కొచ్చేది. ఎందుకో తెలుసా? ఇప్పుడంటే అన్లిమిటెడ్ కదా, అప్పుడు అన్లిమిటెడ్ లేవు. అన్లిమిటెడ్ లేకపోతే నెలగా చేయించాల్సి వచ్చేది. చేస్తే ఎన్ని చేయించాల్సి వస్తుంది, దాన్ని చేయించుకుని వదిలిపెట్టా. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 4 సంవత్సరం, 5 6 సంవత్సరాలు ఆ నెంబర్ కావాల్సి వచ్చింది. మళ్ళీ 6 సంవత్సరాల నుంచి నేను రీఛార్జ్ చేయాల. వామ్మ సిమ్ ఏమైపోయింది చెప్పండి? నేను అంటున్నాను, ఈరోజు నీ ఆత్మీయ జీవితం డెడ్ అవ్వకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ పశ్చాత్తాపం సరైనదిగా ఉండాలి. నిజంగా నువ్వు మనసు తిప్పుకొని పశ్చాత్తాపడ్డావంటే నువ్వు డెడ్ అవ్వవు. కొంతమంది చర్చిలో ఉంటారమ్మా, సిమ్ము సెల్లోనే ఉంది కానీ పాపం ఏమి లేదు చెప్పండి, అవుట్ గోయింగ్ లేదు, ఇన్కమింగ్ లేదు. అట్లాంటి డెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు. ఎక్కడ? చర్చెస్లో. పాపం దేవునితో మాట్లాడుకోరు, వారు మాట్లాడరు, దేవుడు వాళ్ళతో మాట్లాడరు. ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా వీళ్ళు? అయ్యా దేవుని దగ్గరికి 12 సంవత్సరాల నుంచి వస్తున్నానయ్యా, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే అదే అర్థం కావట్లేదయ్యా, అదే అర్థం కావట్లేదు పాస్టర్ గారు. మరి ఏం చేయమంటారంటే ఏమో నాకు అర్థం కావట్లేదయ్యా. బలలో చేయవేస్తానంటే వేయాలి కదయ్యా, మరి సిద్ధపడిన వాళ్ళు చేయమంటే సిద్ధపడ్డారా అంటే మరి ఏంటి రావడమే సిద్ధపడటం కాదా? చర్చికి రావడమే. అసలు ఏం చెప్తారు చూడండి అసలు నిజంగా డెడ్. చూసారా? సువార్త ఏమైనా ప్రకటిస్తున్నామంటే సువార్త అంటే ఏంటయ్యా? చూసారా? ప్రార్థన చేయమంటే ప్రభువా నీకు స్తోత్రాలు, చక్కగా తీసుకొచ్చావు, ఏసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆ ప్రార్థన కూడా డెడ్ ప్రార్థన, ఆ వాకింగ్ కూడా డెడ్, అన్ని డెడ్. ఇప్పుడుగానే మించి ప్రభువా నేను చచ్చిపోయిన వాడిగా ఉండకూడదయ్యా, నేను జీవం కలిగిన వ్యక్తిగా ఉండాలి మందిరంలో. ఈ మందిరం ఏ మందిరమో తెలుసా? జీవము గల సంఘం. జీవము గల దేవుని మందిరంలో జీవము గల దేవుడు, జీవము గల దేవుని బిడ్డలు ఉండాలి. అలా ఉండాలి అంటే ఖచ్చితంగా రీఛార్జ్ అవుతుందంటే అర్థం ఏంటంటే నిజంగా పశ్చాత్తాపడుతూ ఉండాలి. నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే మొట్టమొదటి విడుదల నీవు బ్రతుకుతావు, అదే విడిపించబడటం. ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితి నుంచి ఆత్మీయంగా బ్రతికిన స్థితికి వచ్చేస్తాం. అద్భుతం కదా, విడుదలలోకి వచ్చాం. చచ్చిపోయిన లాజరు బతకడం కాదు, ఆత్మీయంగా చచ్చిపోయిన మనను బతికించడం గొప్ప విషయం. ఒకటి. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం అయిపోయింది కదా, 33వ అధ్యాయం 14వ వచనం. 33:14. మరియు నిజముగా ఆవశ్యముగా బ్రతుకును. చూసారా? తర్వాత అతడు చేసిన పాపములలో ఏదియు అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. అండర్లైన్ చేయండి. ఇది రెండోది చెప్తున్నా. ఏంటో తెలుసా? రెండో పాయింట్ దేని నుంచి? పాప బరువు పోయిద్దమ్మా, పాప బరువు పోయింది. రెండో పాయింట్.
ఒకటేమో ఆత్మీయంగా నువ్వు బ్రతుకుతావు, రెండోది పాపంకున్న బరువు. ఇప్పుడు చూడండి, మీ లోపట ఒక తప్పు చేశారు, తప్పు చేసినప్పుడు అది మీ హృదయంలో ఉంది, దాని బరువు ఎంత? సహాయం చేయండి అమ్మా చెప్పి. కొంతమంది చూడండి, మీకు తెలుసో లేదో, ఒక ప్యాకెట్లో కొన్ని టమాటాలు వేసాను, దాన్ని ఇలా పట్టుకొని ఒక ఆమె ఏమని తెలుసా, ఇట్లా పట్టుకొని జాగ్రత్తగా నా వైపు చూడండి ఒకసారి, నా వైపు ప్యాకెట్లో టమాటాలు, ఒక చిన్న కవర్లో టమాటాలు ఇట్లా పట్టుకొని 1 కేజీ ఉంటాయి అబ్బాయి అంది, ఇట్లాగే పెడితే కరెక్ట్ కేజీ ఉన్నాయమ్మా. కొట్టలలో కూడా కొంతమంది కేజీ అంటే ఒక్కోసారి కాటా వేయకుండా ఇచ్చేస్తారు. ఎందుకని చెప్పండి? వాళ్ళకి అలవాటు అయిపోద్ది, వాళ్ళకి అలవాటు. నేను అంటాను ఓకే బాగానే చెప్పావు, మరి నీ లోపల నువ్వు తప్పు చేస్తున్నావు కదా, తప్పులు చేస్తున్నప్పుడు నీ హృదయంలో ఏముంటుంది? ఒక బరువు ఉంటుంది. తప్పు చేసినప్పుడు గుండెల్లో ఎంత ఆ బరువు? ఒక తప్పు చేసినప్పుడు, 2 తప్పులు చేసినప్పుడు, 3 తప్పులు చేసినప్పుడు నీ గుండెల్లో ఆ పాపం యొక్క బరువు ఉంటుంది. ఎంత ఆ బరువు? ఆన్సర్ చెప్పండి. సరే ఆన్సర్ చెప్పకపోతే నేను బైబిల్లో ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తాను, మీరు చెప్పలేకపోతే ఏం చేస్తాను మరి? వెంటనే ఇమీడియట్గా మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తానంటే కయ్యూను దగ్గర తీసుకెళ్తున్నా. కయ్యూను మీ తమ్ముడు చంపేశావు కదా? అవును చంపాను. ఎందుకు చంపావంటే అసూయ వచ్చింది చంపేశాను అన్నాడు. మరి పాపం చేసావుగా మరి, ఎంత బరువు అంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇలా అన్నాడు, భరింపలేనంత, అయ్యో నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదన్నాడమ్మ. తట్టుకోలేకపోతున్నాడు, గుండె బరువు అయిపోయింది. దావీదు దగ్గరికి వెళ్తే దావీదు ఏమన్నాడు? అవి మోయలేని భారము వలె నా మీదకి వచ్చేసినాయి. మోయలేని భారం అంటది. పాపం యొక్క బరువు ఎంత అంటే ఇంత అంత అని చెప్పదు, నిద్ర పట్టనిది అది. ఒక ముళ్ళులా గుచ్చుతూ ఉంటుంది, మనశ్శాంతి ఇవ్వదు. నీ కుటుంబం మీదకి ఎంత బరువు తెలుసా? అసలు నిజంగా నెత్తి మీద ఒక 50 కేజీలు తట్టున్నా పర్లేదు, కానీ చిన్న హృదయంలో చిన్న పాపం ఉంటే ఆ బరువు కాదమ్మా నిజంగా. నాకు తెలిసి నేను చెప్తున్నాను కదా మీకు, మీరేమనుకోవద్దు దయచేసి. ఒక 80 కేజీలు బరువు కలిగిన తట్ట నా నెత్తి మీద పెట్టండి పర్లేదు, తట్టుకుంటే ఎట్టకొట్ట 2 నిమిషాలు. కానీ చిన్న పాపం నా హృదయంలో ఉంటే తట్టుకోవటం మాత్రం చాలా కష్టం అమ్మ. దాని బరువు నా వల్ల కాటలు. ఎందుకు తెలుసా? ఆ బరువు నన్ను ఎక్కడ తీసుకెళ్ళిద్ది అంటే చివరికి కిందకి తీసుకెళ్ళిపోయింది. ఆ తట్టు ఉన్న బరువు జస్ట్ నేల మీద పడేస్తుంది, కానీ హృదయంలో ఉన్న పాపం యొక్క బరువు, పాపం యొక్క భారం నన్ను ఎక్కడ తీసుకెళ్తుందంటే భూమి డెప్త్లోకి తీసుకెళ్ళిపోతుంది. దాని తీవ్రత చూడండి ఎంత ఉందో భయంకరంగా. 8.2 రెక్టర్ స్కేల్ మీద ఒక భూకంపం భూమి కదిలింది అనుకోండి, ఎలా ఉంటుంది? 8.2 అంటే ఎలా ఉంటుందమ్మా? భూమి దెబ్బ కదిలిపోద్ది అంతే, నిలిచి మొత్తం ఎక్కడికైనా పడిపోతామంటే. దానికంటే బరువు ఏంటని తెలుసా? నాలో పాపం యొక్క బరువు రెక్టర్ స్కేల్ మీద 7.6 అనుకో, అవుట్, కొలాప్స్. చాలా భయంకరం అనమాట. ఇప్పుడు ఆశ్చర్యం, నేను ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపంలోకి వచ్చానో ఒక్క దెబ్బకి ఏమని చెప్పండి, పాపం యొక్క బరువు మొత్తం క్లియర్. అసలు ఎంత తేలిపోద్దాం మన హృదయం నిజంగా. అబ్బా ఏంది ఎంత తేలిగ్గా ఉంది అసలు, ఆహా అబ్బా నా పాపాలన్నీ ఏమైనాయి. దీని పాపం బరువు బాటం అంటే తెలిసే పాప క్షమాపణ వచ్చినట్టు అనమాట. నా పాపాలన్నీ దేవుడు క్షమించేశాడు. ఎంత తేలికైపోతాం. ఈరోజు చాలామంది పాపం బరువు పెట్టుకొని తిరుగుతున్నారమ్మ. అసలు పాపం పెట్టుకొని తిరుగుతున్నారంటే క్యాన్సర్ కంటే ప్రమాదమైంది పెట్టుకొని తిరుగుతున్నారు అర్థం అనమాట. అది ఎందుకంటే ఇప్పుడు ఆశ్చర్యం నిజంగా. ఎవరైనా వచ్చి క్యాన్సర్ నీకు ఉందని నాకు డౌట్ వచ్చింది, మొక్క తీసి పంపించారంట ముఖాంకి. మొక్క తీసి పంపించి రిపోర్ట్ రాబోతుంది. అప్పుడు ఏం పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంక 2 రోజుల్లో రిపోర్ట్ వచ్చిద్దాం అనగానే ఇక టెన్షన్ రాగానే, అమ్మాయి నీకు క్యాన్సర్ లేదమ్మా మామూలుగా గడ్డానంటే ఆహా అని చెప్పి థమ్స్అప్ పిలిచిందంట ఆమెకి. అంటే క్యాన్సర్ నీకు లేదు అని చెప్తే అంత సంతోషం. అసలు నీలో పాపం లేదు, నేను తీసేశాను. ఎలా తీసేసావు? అసలు ఆల్రెడీ ఉంది, ఎలా తీసేసావు? దానికి విరుగుడు నిజంగా పశ్చాత్తాపడ్డావు నువ్వు. అందుకే దేవుడు ఆత్మ సంబంధంగా మరణించకుండా దేవుడు అటువంటి విడుదలలో తీసుకొచ్చి ఆత్మీయంగా బ్రతుకుట అనే విడుదలలో తీసుకొచ్చాడు. రెండోది పాపం యొక్క బరువుని నీలోంచి తీసేశాడు, పాపం యొక్క బరువు నుంచి విడిపించేశాడు. నేను ఆత్మ సంబంధంగా చచ్చిపోవటం నుంచి విడిపించాడు, ఆ పాపం యొక్క బరువు నుంచి విడిపించేశాడు, అంటే పాప క్షమాపణ ఇచ్చేశాడు. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 3వ పాయింట్కి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. దేవుడే మాట ఇచ్చాడు, దేవుడే నెరవేరుస్తాడు. 36వ అధ్యాయం. నేను ఇదిగో ఇప్పుడు జాగ్రత్త వినండి. 36వ అధ్యాయం చెప్పిన మాట చదువుతున్నాను. 24 నేను అన్ని జనుల నుంచి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశముల నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి ఒకటి. ఇది 3వ పాయింట్. ఏంటి తెలుసా? మీ పూర్వపు స్థితిని మరలా ఇస్తాను. మీ పూర్వపు స్థితిని అంటే కోల్పోయిన దాన్ని మరలా ఇచ్చేస్తాను మీకు. విడుదల అంటే ఇంతకుముందు ఏదైతే పోగొట్టుకున్నావో, దేన్నైతే కోల్పోయావో, నీ పూర్వపు స్థితిని మరలా నీకు ప్రసాదిస్తాను. మునుపటి స్థితి ఒకప్పుడు మంచిగా ఉంది కదా నీ పరిస్థితి,
ఇశ్రాయేల్ పరిస్థితి ఒకప్పుడు చక్కగా ఉంది, ఇప్పుడు బబులోనులోకి వచ్చేసారు. గందరగోళాల నుంచి విడిపించేస్తాను అంటే ఒక మాటలో చెప్పాలంటే పూర్వపు స్థితిని ఇస్తాను అని చెప్తున్నాడు. అది విడుదల అంటే నిజంగా ఒక మంచి స్థితిని ఇస్తాను నీకు. ఇది మూడోది. నెక్స్ట్ దాని కింద వచ్చింది చదువుదాం. 20 మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహములను మీకు కలిగిన అపవిత్రత అంతయు. రెండోది ఏంటి తెలుసా? పరిశుద్ధపరుస్తాను, మిమ్మల్ని పరిశుద్ధంగా చేసేస్తా. పరిశుద్ధతకి వ్యతిరేక పదం ఏంటి తెలుసా? పాపం. మీకు పాపులు కాదు, మీరు పరిశుద్ధులు. మిమ్మల్ని డెలివర్ చేసేస్తున్నా. ఇక మీరు పాపులు కాదు, ఇప్పుడు పరిశుద్ధులుగా మార్చేస్తున్నా. పాపంలో నుంచి పరిశుద్ధత నడిపిస్తున్నా. ఆశ్చర్యం. పాపం నుంచి విడిపించి పరిశుద్ధులుగా మార్చేస్తున్నా. ఆత్మీయ మరణం నీకు ఉండదు, పాప బరువు ఉండదు, పూర్వపు స్థితి వస్తుంది. తర్వాత పరిశుద్ధపరుస్తాడు మిమ్మల్ని దేవుడు. పరిశుద్ధపరచడం ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. తర్వాత దాన్ని కంటిన్యూ చేయండి. 26 నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండ మీలోంచి తీసివేసి మాంసపు గుండను మీకు ఇచ్చేదను. ఇంతవరకు 4వ ఏంటి తెలుసా? ఇప్పుడు 6వ పాయింట్. అంతేగా ఇప్పుడు చెప్పేది 5. ఇప్పుడు 6వ పాయింట్, 5వ పాయింట్. నూతన హృదయము నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను. దేవుడే ముందు పొద్దున్న చెప్పాడు కదా, నూతన బుద్ధి నూతన హృదయం ఇస్తానన్నాడు కదా. అది ఎప్పుడు ఇస్తాడంటే మీరు నిజంగా పశ్చాత్తాపడితే ఇస్తాడమ్మా. నేను అందుకనే ధైర్యం తెచ్చుకోవడం కంటే కూడా నూతన బుద్ధి నూతన హృదయం తెచ్చుకోవడం గొప్ప విషయం. ఇప్పుడు ధైర్యం ఎట్లా వస్తుంది మీకు? ధైర్యం ఎట్లా వస్తుంది? దేవుని మాటలు విన్నప్పుడు ఇది ఎవరైనా ధైర్యపరిస్తే వస్తుంది నిజంగా, అంతే కదమ్మా. నూతన బుద్ధి నూతన హృదయం ఎలా వస్తుంది? పశ్చాత్తాపడితే వస్తుందమ్మా. పశ్చాత్తాపడితే వస్తుంది. నిజమైన పశ్చాత్తాపం పడితే ఏమొస్తుంది? నూతన హృదయము నూతన స్వభావం ఇచ్చేస్తున్నాడు దేవుడు. చూడండి, ఇది విడుదల, దాంట్లోకి తీసుకొస్తున్నాడు మిమ్మల్ని. తర్వాత కంటిన్యూ చేయండి దాన్ని. నా ఆత్మ మీ యందుంచి నా కట్టడను అనుసరించి వారిగాను. అద్భుతం. ఏంటి తెలుసా? ఆత్మ నడిపింపునిస్తాను. ఆత్మ నడిపింపు. అసలు ఒక్కోసారి నేను అనుకుంటానమ్మా, నిజంగా అసలు ఎంత ఆశ్చర్యంగా ఉండదు తెలుసా? ఇప్పుడు మా సంయోజిత సంతోష్ గురించి అదే ప్రార్థన చేస్తాను నేను. ఒక్కోసారి మధ్యలో చేస్తూ ఉంటాను. ఏంటి తెలుసా? చాలాసార్లు అనుకుంటామమ్మా, పిల్లల గురించి తల్లిదండ్రులకు ఒక ఆశ ఉంటుందమ్మా. వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ నాయనమ్మకి అందరికీ ఆశ ఉంటుంది. ఏంటి తెలుసా? నా మనవుళ్ళు నా మనవనాళ్ళు నిజంగా మెడలో గొలుసుంటే మంచిది, ఆ తర్వాత ఇంకేముంటే మంచిది మన పెద్దలు అనుకుంటారు. చెప్పండి అమ్మా, పర్వాలేదు. పుట్టినరోజు అప్పుడు ఏం చేస్తే బాగుంటుందమ్మా? ఒక గొలుసు ఇవన్నీ పెట్టుకుంటే నా మనవరాలు ఎంత కలకల్లాడిపోతుంది అంటారు. కానీ వాస్తవం చెప్పంటారా, ఇవి బయట ఆభరణాలు, కానీ లోపల ఏంటో తెలుసా? ఆ పిల్లలంట ప్రభు యొక్క ఆజ్ఞలు, ప్రభు కట్టడలు గైకొనే హృదయం ఉంటే, అబ్బా, అసలు నీకు నిజంగా ఏ అలంకరణ లేకపోయినా ఎంత మంచిదమ్మా, చెప్పండి, ఎంత మంచిది. అసలు మన బుద్ధి మారాలంటారు, బుద్ధి మారాలి. అట్లాంటి ఆత్మను నడిపింపిస్తాడంటమ్మా దేవుడు. ఆయన ఆత్మను మనలో ఉంచి మనం నిజంగా పశ్చాత్తాపడితే ప్రభు దేంట్లో తీసుకొస్తాడంటే ఆయన ఆత్మ నడిపింపులోకి తీసుకొస్తాడంట. మనం దేవుడు చెప్పినట్టు నడుచుకునే పదంలోకి. ఇప్పుడు ఇది ఎన్నోది వచ్చింది తెలుసా? 6. నెక్స్ట్ ఈ వచనం చదవండి. ఆ తర్వాత అది ఇందాక చెప్పాను కదా, చదవండి 28. మీరు నా జనులయ్యుందురు అంటే అర్థమేంటి తెలుసా? దేవుడు నిన్ను చేర్చుకొనుట అంటే చేర్చుకొనుట. అంతకుముందు దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు, ఇప్పుడు మరలా చేర్చుకుంటున్నాడు. నువ్వు తప్పు చేసావు, పాపం చేసావు కాబట్టి విడిచిపెట్టాడు. మళ్ళీ పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి మళ్ళీ రీకనెక్ట్ చేసుకుంటున్నాడు అనమాట. నిన్ను దేవుడు చేర్చుకుంటున్నాడు. ఎన్ని బ్లెస్సింగ్స్ వస్తున్నాయి చూడండి పశ్చాత్తాపడితే. తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు 29వ వచనం చదివారు. అంటే కరువులు, నిందలు, అవమానాల నుంచి మిమ్మల్ని విడిపిస్తాడమ్మ. కరువులు, నిందలు, అవమానాల నుంచి దేవుడు విడిపిస్తాడు. కరువు రానిడు మిమ్మల్ని. పశ్చాత్తాపడితే కరువు రానిడు, నిందలు రానిడు, అవమానాలు రానిడు. ఇంతకుముందు మీరు బబులోన్లో ఉన్నప్పుడు అందరూ మీ గురించి అపహాసం చేశారు, కానీ బబులోన్లో ఉండి మీరు పశ్చాత్తాపడుతున్నారు. అయితే మీకు ఇది రానియను నేను అని చెప్తున్నాడు. తర్వాత
ఆ, ఆ. అంటే దీని అర్థం ఏంటంటే మీ ఆత్మీయ జీవితం కట్టబడుద్ది. ఆత్మీయ జీవితం కట్టబడుట, ఆత్మీయ జీవితం కడతాను అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే అక్కడ ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. ఆ భూమి అంటే సేద్యపరచబడుద్దంట. ఆ భూమిని ఏమన్నారంటే ఇది పాడుపడింది అన్నారంట అంతకుముందు. నీ ఆత్మీయ జీవితాన్ని మరలా కడతాను అని చెప్తున్నాడు. ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. ఆ తర్వాత ఇందాక మనం చదివాం ఆ మాట. అదంతా అయిపోయింది. 31 అయిపోయింది. 32 కూడా ఇందాక చదివాం కదా. 32 చదివాం. 33కి రండి. అది చూసారా, కట్టబడును అంటే అర్థం ఏంటంటే ఉత్సాహం, సంతోషం అనేది వస్తుందమ్మా. ఉత్సాహం, సంతోషం. పాడైపోయిన మీ స్థలాలు కట్టబడుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఉత్సాహం, సంతోషం వస్తుంది అనమాట. ఉత్సాహంలోకి, సంతోషంలోకి నడిపిస్తాడు దేవుడు మిమ్మల్ని. ఇది ఎన్నోదంటే 10, 9, 10 ఉత్సాహ సంతోషములు. ఆ తర్వాత మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. ఎంత ఆశ్చర్యంగా! మార్గస్థుల దృష్టి కంటే ఆ భూమి ఎలా కనపడిందంట? చాలా భయంకరంగా. అదంటే మళ్ళీ పండుతుందంట. ఇప్పుడు దాన్ని మళ్ళీ వ్యవసాయం చేస్తున్నారంట. ఈ రెండుటి కలిపి అంటే మార్గస్థుల దృష్టికి అలా కనపడింది. ఇప్పుడు ఆ వచనం ఎన్నో వచనం అన్నాడు? ఈ 34, 33 ఒకటే పెట్టుకోండి. ఏంటది? ఆత్మీయ జీవితం, క్షమించండి, ఉత్సాహ సంతోషములు. ఈ రెండు కలిపి ఉత్సాహ సంతోషములు. దాని తర్వాత వచనం, పాడైన భూమి ఏదైనా వలె అయినను పాడుగాను అంటే బహిరంగ సాక్ష్యం, మంచి సాక్ష్యం మీకు ఉంటుందమ్మా. మంచి సాక్ష్యం ఇస్తాడు. ఒకప్పుడు ఏంది రెట్ అయిపోయాడు, వీడేంది ఎంత డెవలప్ అయ్యాడంటే పశ్చాత్తాపడ్డాడు. ప్రభు మళ్ళీ లేపేశాడు అతన్ని. దీన్ని మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం ఇచ్చేస్తాడు దేవుడు. ఇప్పుడు మొత్తం ఎన్ని పాయింట్లని? 11. అలా చెప్తూ ఏమంటాడు తెలుసా? చూడండి ఒకసారి. 36లో కూడా అదే అంటున్నాడు. అప్పుడు యెహోవానైన నేను పాడైన స్థలమును కట్టువాడననియు పాడైపోయిన స్థలం చెట్లను నాటువాడనైనను మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకొందురు. ఇది కూడా దాంట్లోనే మంచి సాక్ష్యం అని చెప్తారు ఇతరులు. చెప్పి నేనే మాట ఇచ్చున్నాను, నేనే నెరవేర్తని చెప్పాడా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 37, ఇశ్రాయేలీయులకు వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును. అంటే ప్రార్థనాత్మనిస్తాను, ప్రార్థించి ఆత్మనిస్తాడంట. మనం నిజంగా పశ్చాత్తాపడితేనంటమ్మా మనకి ఎక్కువగా ఏమనిపిస్తుంది? ప్రార్థన చేసుకోవాలి. పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. అట్లాంటి ప్రార్థన చేసే ఏ చిన్న సమస్య వచ్చినా ప్రార్థన చేద్దాం ఇట్టంటారంటమ్మ వీళ్ళు. తర్వాత ఇంకా అది గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపచేసేదను. కంటిన్యూ చేయండి. వచ్చు గుంపులుగా విస్తరించినట్లు నేను, అంటే నూతన ఆత్మలు ఇస్తాను, నూతన ఆత్మలు. ఇప్పుడు మొత్తం ఎన్నైనా చూడండి. 13, 12, 13 విడుదలలో నిజంగా పశ్చాత్తాపడితే యెహెజ్కేలు ద్వారా తన ప్రజలకి, చెరలో ఉన్న ప్రజలకు దేవుడు తెలియజేసిన మాటలు ఏంటంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నేను మాటిస్తున్నాను, నేనే దాన్ని నెరవేరుస్తున్నాను. మీ ప్రవర్తన గురించి చిన్నబోయి సిగ్గుపడి మీ పాపాల గురించి మీరు అసహించుకోండి, మీరు పశ్చాత్తాపడండి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో ఇట్లాంటి విడుదలలోకి వస్తారు మీరు. 1, ఆత్మీయంగా మీరు బతుకుతారు. 2, పాపం అనే బరువు మీలో నుంచి వెళ్ళిపోయింది. 3, చూస్తారు మీ పూర్వపు స్థితిని మరలా దేవుడు ఇస్తున్నాడు మీకు. 4, ఇవి ప్రకటించమని యెహెజ్కేలు అక్కడ పంపించాడమ్మా. యెహెజ్కేలు ప్రకటిస్తున్నాడు వాళ్ళకి, ఆ చెరలో ఉన్న వారికి తెలియజేస్తున్నాడు. మీరేం కంగారు పడొద్దు, భయపడొద్దు, అప్పుడు దాకా బబులోనే ఉండండి. మీరు ఎంత పశ్చాత్తాపడినా, ఎంత ప్రార్థన చేసుకున్నా 70 సంవత్సరాల తర్వాత మీరు వస్తారు, అప్పుడు దాకా రారు.
ఈలోపు ఎవరైనా వచ్చి చెప్పి మీరు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నారు, దేవుడు కనికరించట్లేదా అని అడుగుతారు. వాళ్ళ మాటలు వినొద్దు, అబద్ధ ప్రవక్తల మాటలు వినొద్దు. ఎందుకంటే మీరు తప్పు చేశారు కాబట్టి మీ తప్పుకి ఫస్ట్ రోజే చెప్పాను వాక్యం మీకు. ఫస్ట్ రోజే ఒక సూచన ఏంటో తెలుసా? ఎడం వైపు కొంతసేపు, కుడివైపు కొంతసేపు కొనుక్కోవాలి. అంటే దాని గురించి ఏం నేర్చుకున్నాం పాయింట్? మనం తప్పు చేసినప్పుడు ప్రార్థన చేసి పశ్చాత్తాపడతాం. మీరేమనుకుంటారంటే 2 సంవత్సరాలు తప్పు చేసి ఈరోజు రాత్రి పశ్చాత్తాపంగా రేపు రిలీవ్గా వచ్చేద్దాం అనుకుంటాం. దేవుడు క్షమించడం మాత్రం వెంటనే స్పాట్లో క్షమించేస్తాడు. కానీ మీకు ఆశీర్వాదం, బ్లెస్సింగ్ అది వెంటనే రాదు. అదొచ్చేతలు కొంచెం టైం పట్టుద్ది. ఎందుకు సార్? మిమ్మల్ని క్షమించడం మాత్రం వెంటనే క్షమించేస్తాడు. మరి ఈ లోపు నువ్వు చేసిన వాటికి మరి కొన్ని వేయాలి కానీ బ్యాండ్లో ఎందుకు మాట వినవు కదా, అంత తేలిగ్గా దేవుడు వదిలిపెడతాడు. దేవుడుగా అది కూడా ఎప్పుడు అందరు కాదా మీ ట్రీట్మెంటు. నువ్వు ఎదిగిన తర్వాత తెలిసి తప్పు చేసిన తర్వాత ఒకటే, ఇక నుంచి మీరు తప్పులు చేస్తే చేయండి అమ్మ, ప్రొసీడ్. తెలిసి తప్పు చేస్తే పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. కానీ నష్టం ఛార్జ్ నువ్వే పెట్టుకోవాలి. చేయండి ఇక పర్వాలేదు, ఆదివారం బలలో చేయవేస్తే చెయ్యి. ఒక ఆయన అంటున్నాడు ఇట్లా, ఒక ఆయన ఏమని తెలుసా? తప్పు చేస్తున్నాను, ఏమైందంట? ఏమైంది? ఆదివారం బలలో చేస్తాను. ఏంటండి మీకు డౌట్ అంటే దేవుడు చూస్తాడమ్మ చెప్పండి. అమ్మో అది క్షమిస్తాడు. కానీ ఎంత నష్టపోతామమ్మ చెప్పండి. ఎందుకు ఆ నష్టాలు చెప్పండి? మనం నిజంగా మన క్రిస్టియన్ జీవితం, యేసుక్రీస్తుని నమ్ముకున్న జీవితం అసలు మనం చాలా హ్యాపీగా ఎంజాయ్మెంట్గా జీవించాలి. మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలమ్మ, బయట ఎంజాయ్ చేయాలి, చర్చిలో ఎంజాయ్ చేయాలి. మన ఎంజాయ్మెంట్ వేరుగా ఉంటుందమ్మా. కానీ ఇప్పుడు క్రిస్టియన్ లైఫ్ అంటే ఈ జనాలు ఎలా చిత్రీకరిస్తున్నారంటే ఏమీ లేకుండా డిమ్ముగా, డల్గా. నువ్వు అసలు ఆనందించొద్దు, క్రికెట్ ఆడొద్దు, టెన్నిస్ ఆడొద్దు. అసలు చూడండి జనాలు ఏం చేస్తున్నారంటే లిమిటెడ్గా. ప్రభు మనకు కూడా చెప్పాడమ్మా చాలా చక్కగా. అందుకే యేసు ప్రభు వారు నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా? ఆయన ఒక చాటుకి వెళ్ళి పరిచయం చేసిన తర్వాత అక్కడి నుంచి కొన్ని రోజులు అంటే మళ్ళీ తన ఊరికి వెళ్ళిపోయి ఉన్నాడంట వాళ్ళతో, అందరితో చక్కగా ఉన్నాడంట వాళ్ళతో. చక్కగా హాలిడేస్ కనుక ఇంటికి వెళ్ళినట్టుగా పరిచయం చేస్తూ మధ్యలో వేరే టూర్కి వెళ్ళిపోయాడంట యేసు ప్రభు వారు. అలా దేవుడు మనని ఎంజాయ్ చేయొద్దని చెప్పలేదమ్మా. ఎంజాయ్మెంట్కి అద్దులు ఉంటాయి, కొన్ని చేయొద్దు అన్నాడు, కొన్ని చేయాలి. అది మర్చిపోకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడు డల్గా, డిమ్ముగా ఉంటుంది దేవుని చిత్తం కాదమ్మా. ఎందుకుంటున్నామంటే మనం చేసిన తప్పులే మెయిన్. అందుకే మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. క్రిస్టియన్ లైఫ్ అంటే ఎంత మంచి జీవితం తెలుసమ్మా. అందుకనే ఎట్లాంటి విడుదలలోకి ప్రభు తీసుకొస్తా ఉన్నాడు. కానీ దేనికోసం తెలుసా? పశ్చాత్తాపడితేనే. ఈరోజు ఈ టాపిక్ అయిపోయిందమ్మా. యెహెజ్కేలు గ్రంథం నుంచి మాట్లాడుకున్నాం. నిన్నటి దినాన్ని ఏమి నేర్చుకున్నాం? ఒకటి పాపము, దేవుని తీర్పు. ఈరోజు ఏంటి చెప్పండి? పశ్చాత్తాపం, విడుదలలోకి వచ్చేస్తాం. ఇక రేపేమో పరిశుద్ధత, ఆశీర్వాదంలోకి వెళ్తామమ్మ. ఈ 3 రోజులు జాగ్రత్తగా మనం అలవాట్లో పొరపాట్లు చేస్తాం. కొన్నిసార్లు అలవాట్లో పొరపాట్లు, కూడికలకు రావటం అలవాటే, పొరపాట్లు చేయటం అలవాటే. ఒక ఆమంటే దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆమంటమ్మా బాగా రన్నింగ్ రేస్లో పరిగెత్తుందంట, బాగా పీటీ ఉష అలాగా పరిగెత్తుదంట. ఎట్లాగ ఒకరోజు ఆమె నడుచుకుంటూ ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని నడుచుకుంటూ అవుతుంటే ఒక దొంగంట హ్యాండ్ బ్యాగ్ లాగేసి పారిపోయాడంట. ఈమె ఆల్రెడీ రన్నింగ్ రేస్తే కదా, ఆ పని ఏమో కూడా పరిగెత్తుందంట. దొంగ పరిగెత్తా ఉన్నాడు, ఏమో పరిగెత్తుందంట. ఈలోపు అక్కడ కూడా కొంతమంది అటు ఇటు పరిగెత్తూ ఉంటారు కదా మామూలుగా, అలా ఈయన పరిగెత్తా ఉంటే ఈయన అంటే పరిగెత్తా ఉంది. ఈమెమవుతుంది లోపల ఏం ఊహిస్తుందంటే, ఊహించింది ఏంటంటే ఈ పరుగులు రాని ఎవరితో పోటీతో ఉన్నట్టుగా ఆల్రెడీ దొంగను కూడా క్రాస్ చేసుకొని వెళ్ళిపోయిందంటమ్మా. ఈయన ఆగిపోయాడంట, ఆగిపోయి వెళ్ళిపోతుందంట. ఎవరు ఏంది వెళ్ళిపోతుందని చెప్పి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడంట. ఈయన ఈమె వెళ్ళిపోయి చూస్తే ఎవరు లేరంట. అర్థమైంది ఎందుకు వెళ్ళిపోయింది చెప్పండి? అలవాటు చూస్తారా, దొంగను పట్టుకుంటున్న విషయం మర్చిపోయింది. మనం కూడా చాలాసార్లు కూడికలకి వెళ్తాం, అలవాటు అయిపోయింది. తర్వాత ఇక ఇట్టాక ఉంటేలే ఆయన అట్టాక చెబుతారు, మన పరిస్థితి మనమే ముందుకెళ్ళిపోదాం అనుకుంటాం. జాగ్రత్త అమ్మ ఈ విషయాన్ని దయచేసి మీరు మాత్రం నిర్లక్ష్యం పెట్టద్దు. ఎన్ని కూడికలు అయిపోవాలా, ఇంకా కూడికలు పెడతా చూసుకుందాం పాస్టర్ గారు అనుకుంటున్నారు. ఇంకా అసలు ఒక్కోసారి చెప్పలేము, కూడికలు ఉంటాయో లేదో చెప్పలేము. అందుకని ఒక్కటి చాలా సీరియస్గా ఆలోచించి, ప్రభువా పాపం మీద ఎంత తీర్పు ఉందో నిన్ను మేము గమనించామయ్యా, పశ్చాత్తాపడితే ఎంత విడుదల ఉందో మేము చూసామయ్యా, ఇక మనం పరిశుద్ధంగా జీవిస్తే ఎంత ఆశీర్వాదం ఉంటుందో రేపు చూస్తామన్నమాట. ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ 3 విషయాలు మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకొని మన లైఫ్ లాంగ్ మనకి జీవించిన కాలం అంతా కూడా అలాగే జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. ఈ పిల్లలకి ఒక చిన్న కాంపిటీషన్ ఉంది. పిల్లలు